గైస్, వెల్కమ్ టు పరి కలెక్షన్స్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. సో ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అయితే తీసుకొచ్చాను. డబుల్ షేడెడ్ శారీస్ అంటారు. సో ఫస్ట్ వీడియోని ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి. అండ్ అలాగే హాయో బాయో లేకపోతే ఊరు పేరో లేకపోతే మీ పేరో ఏదో ఒకటి శారీ బాగుందనో బాగాలేదనో మీ జెన్యున్ ఫీలింగ్ ఏదనిపిస్తుంది కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక డాట్ పెట్టినా కూడా పర్లేదు. సో లైక్ చేయడం అయితే అస్సలే మర్చిపోద్దు, బికాస్ మీరు లైక్ చేస్తేనే మన యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది. మన వీడియోస్ చాలా బాగా సజెస్ట్ చేస్తుంది. మీరు ఎంత లైక్ చేస్తే అంత బాగా సజెస్ట్ చేస్తుంది. సో మర్చిపోవద్దు లైక్ చేయడం. సో శారీస్ అయితే చూపిస్తాను. ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉన్న డబల్ షేడెడ్ శారీస్ అండి. చూస్తున్నారు కదా, మనకి ఇలాగా డబల్ షేడెడ్ అయితే వస్తుంది అనమాట. శారీ అంతా కూడా కింద వచ్చేసి మనకి గ్రే కలర్ అయితే ఇచ్చాడండి. అండ్ పైన వచ్చేసి మనకి ఇలాగా వైలెట్ కలర్ అయితే ఇచ్చాడు అనమాట. సో డబల్ షేడెడ్ శారీస్ అంటాము. సో కింద వచ్చేసి మనకి కట్ వర్క్ బార్డర్ ఇచ్చాడు విత్ సీక్వెన్స్ వర్క్. సో మనకి డబల్ షేడెడ్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, కింద వచ్చేసి మనకి కట్ వర్క్ బార్డర్ ఇచ్చాడు విత్ సీక్వెన్స్ వర్క్ అనమాట. చూస్తున్నారు కదా, చాలా ట్రెండింగ్ ఇప్పుడు సీక్వెన్స్ వర్క్ తో కట్ వర్క్ బార్డర్ అనేది. నేను పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. సో మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ అయితే ఇవ్వకుండా మనకి ఇలాగా ఫ్లవర్స్ అయితే థ్రెడ్ వర్క్ ఇచ్చాడండి. చూస్తున్నారు కదా, అండ్ ఇంకా దాంట్లో మనకి గోల్డెన్ జెరీ వర్క్ అండ్ ఇంకా అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశాడు. ప్లెయిన్ అయితే ఇవ్వకుండా మనకి ఇలాగా దీని మీద వర్క్ అయితే ఇచ్చాడు. చాలా క్లాసీగా అయితే ఉంది మనకి. చూస్తున్నారు కదా, సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ ఎలా డబల్ షేడెడ్, సో బ్లౌజ్ కూడా అలానే డబల్ షేడెడ్ అయితే వచ్చింది మనకి. చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా బ్లౌజ్ కూడా డబల్ షేడెడ్ ఇచ్చేసి మనకి కొంచెం కలంకారీ ప్రింట్ అయితే యాడ్ చేశాడు అనమాట. కొంచెం డిఫరెంట్ గా చాలా యూనిక్ గా అయితే ఉంది బ్లౌజ్ అయితే మనకి. సో ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ ఇచ్చి మనకి ఇలాగా గోల్డెన్ డాట్స్ లాగా అయితే ఇచ్చాడు. చూస్తున్నారు కదా, సో ఓవరాల్ బ్లౌజ్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఒకసారి దీని పళ్ళు అండ్ ఇంకా ఓవరాల్ శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా, ఇది ఓవరాల్ పళ్ళు లుక్ అండి మనకి. సో ఇది ఓవరాల్ పళ్ళు లుక్ మనకి. సో ఇలాగా మొత్తం కూడా 3 sides కూడా మనకి ఇలాగా కట్ వర్క్ బార్డర్ ఇచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చాడు. సో చాలా ట్రెండింగ్ లో ఉంది, చాలా క్లాసీగా కనిపిస్తుంది. కట్ వర్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్. సో చూస్తున్నారు కదా, సో 3 sides కూడా మనకి బార్డర్ అయితే ఇచ్చాడండి. చూస్తున్నారు కదా, సో ఓవరాల్ శారీ అయితే మనకి ఇలాగా డబల్ షేడెడ్ లో అయితే ఇలా కనిపిస్తుంది. సో దీని బ్లౌజ్ అయితే ఇది చూపించాను కదా, సో ఇది బ్లౌజ్ మనకి. సో దీనిలో డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, అవి కూడా చూపిస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, ఇది ఒక కలర్ గ్రే కలర్ మీద మనకి ఇలాగా లైట్ ఆనియన్ పింక్ కలర్ అయితే ఇచ్చాడు. సో అండ్ ఇది వచ్చేసి దాని బ్లౌజ్ అండి. చూస్తున్నారు కదా, సో సేమ్ కలర్స్ తో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ ఇంకా అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. సో దాని బ్లౌజ్ కూడా మనకి కలంకారీ ప్రింట్ అయితే ఇచ్చాడు విత్ ఇలాగా. చూస్తున్నారు కదా, సో సేమ్ శారీ లాగే బ్లౌజ్ కూడా మనకి డబల్ షేడెడ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ ఇంకా అలాగే మనకి గ్రే కలర్ అండి. సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ అలాగే అయితే ఇస్తాడు. చూస్తున్నారు కదా, సో ఇది బ్లౌజ్ లుక్ డబల్ షేడెడే ఉంటుంది, కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, బాటిల్ గ్రీన్ అండ్ ఇంకా అలాగే లైట్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చాడు. సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ అలాగే వస్తుంది. సో ఇది బ్లౌజ్ మనకి. చూస్తున్నారు కదా, సో అది బ్లౌజ్. అండ్ లాస్ట్ కలర్ అండి. సో దీంట్లో సో ఇలా అయితే ఇచ్చాడు మనకి. చూడండి, వైన్ కలర్ మీద మనకి ఇలాగా కింద మంచి ఆనియన్ పింక్ కలర్ అయితే ఇచ్చాడు. సో దీని బ్లౌజ్ కూడా మనకి ఇలాగా డబల్ షేడెడ్ అయితే ఇచ్చాడు విత్ కలంకారీ ప్రింట్. చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో దీని ప్రైస్ అయితే జస్ట్ మనకి 1050 రూపీసేనండి. నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద ఉంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి. అండ్ ఇంకా అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది శారీ పేమెంట్ అనేది. సో ఇంకా వన్స్ మీకు శారీ రిసీవ్ అయిన తర్వాత డెఫినెట్ గా మీరు వీడియో తీయాలి, బికాస్ దాంట్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా లేకపోతే వేరే శారీ పెట్టబోయి ఇంకేదైనా శారీ పెట్టి ఏదైనా మిస్టేక్ అయినా కూడా మీరు మాకు ఆ వీడియో పెట్టి అడగొచ్చు ఇలా అయ్యింది అని చెప్పి.
సో డెఫినెట్ గా వీడియో తీయాలి, అందరూ కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ డెఫినెట్ గా ఉంటుంది, మీరు ఆ వీడియో పెడితేనే ఉంటుంది. సో అది మైండ్ లో పెట్టుకోండి. సో డెఫినెట్ గా వీడియో అయితే తీయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు చూసినందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎవరైతే ఇంకా లైక్ చేయలేదు ప్లీజ్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. హాయో బాయో చెప్పాను కదా ఇందాక, ఏదో ఒక కామెంట్ చుక్క పెట్టినా కూడా పర్లా. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఇష్క్ యూ ఆల్.